నా పేరు కుమార వెంకటరమణ అండి. మా ఊరు పేరు కొప్పుగుంట. నేను పౌరహిత్యం చేస్తానండి. ఓ 15 సంవత్సరాలుగా ఈ పౌరహిత్యం వృత్తి చేస్తూ ఉన్నాను. 2 ఆలయాలు చేస్తాను. అమ్మవారితోటి ఒకటి రామాలయం చేస్తానండి. కింద సంవత్సరం ఈ వారాహి నవరాత్రి మహోత్సవాలు చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అవకాశం కుదరలేదండి. అంటే అప్పటికి టైం అయిపోయింది. అయితే సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ అమ్మవారి నవరాత్రులు చేద్దామని. ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత ఆ యొక్క అవకాశం వచ్చిందండి. గురువు గారి అనుగ్రహం చేత ఈ యొక్క దీక్ష మొదలు పెట్టాను. ఈ యొక్క శ్యామలాదేవి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు గురువు గారు ఇచ్చిన ముహూర్తాన్ని బట్టి చక్కగా ముహూర్తం చేసుకుని జప సాధన మొదలు పెట్టాను. ఈ జప సాధనలో అమ్మవారు ఒక సర్ప రూపంలో నా చుట్టూ తిరుగుతున్నట్టు, అమ్మవారు నాట్యం చేస్తున్నట్టు, మా గృహం పైన ఒక జ్యోతిలా వెలిగినట్టు, ఒక చిన్న పిల్ల మా యొక్క గదిలో కూర్చుని ఆడుకున్నట్టుగా, ఒక పెద్ద ముత్తైదు నా పక్కన కూర్చుని ఏదో రాసి ఇస్తున్నట్టుగా అనిపించింది గురువుగారు. ఒక శివలింగం పెద్ద ఆకృతిలో నాకు కనిపించింది. ఒక్కొక్క అనుభూతి రోజు కూడా జపసాధనలో కూర్చున్నప్పుడు ఏదో తెలియని అనుభూతి, ఏదో ప్రశాంతత, అమ్మ ఎదురుగుండా కూర్చున్న అనుభూతి, ఆ దీపంలో కూడా అమ్మవారు ఆకృతి, ఇవన్నీ అది ఒక ఒక ఫీలింగ్స్. అమ్మ ఎదురుగుండా కూర్చుంది, మనం ఈ జపసాధన చేస్తున్నాము, మనకి ఎంతో పూర్వజన సుకృతి ఉంటే కానీ ఇటువంటి చేయలేమనే అనుభూతి కలిగి ఈ 9 రోజులు కూడా చాలా చక్కగా ప్రశాంతంగా గురువు గారు అనుజ్ఞానుసారం వారు చెప్పిన విధంగా ఈ యొక్క జపసాధన చేశాను స్వామి. ఏది చేసినా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అనిపించింది. చక్కగా అమ్మవారి నవరాత్రులు గురువు గారు అనుజ్ఞానుసారము ఈ యొక్క నవరాత్రులు పూర్తి చేశాను. అయితే ఈ కలియుగంలో ఈ జపసాధన చేయడం చాలా విశేషం. చాలా మంది గురువులు ఉంటారు. గురువులు మంత్రానికి ఇంత డబ్బిస్తే మేము మంత్రం ఇస్తామనే గురువులు ఉన్నారు తప్ప, చక్కగా మంత్రోపదేశం చేసి మన యొక్క లోటుపాట్లు తెలుసుకుని మనకు అర్థం అనేది ఏంటంటే చక్కగా అవి ఎలా చెయ్యాలో చెప్తూ కూడా దగ్గరుండి వెన్నుండి నడిపించి చక్కగా ఈ నవరాత్రి మహోత్సవాలు చేయించారు గురువు గారు. అలాగే లీడర్స్ కూడా ధన్యవాదాలు. ఇటువంటి నవరాత్రి మహోత్సవాలు చేయడం చాలా విశేషం. అయితే ఈ యొక్క నవరాత్రులు చేయటం ఏ భక్తుడైతే చేశాడో వాళ్ళకి కూడా అమ్మగారి అనుగ్రహం పొందాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి అని గురువు గారు ఏ ఉద్దేశంతో మాకైతే జపసాధన ఇచ్చారో అదే విధంగా మేము కూడా ఫీల్ అయ్యాం స్వామి. ఈ జపసాధన చాలా సంతృప్తిగా చేసుకున్నాం. చక్కగా జరిగింది స్వామి. శ్యామల నవరాత్రులకి ఎలా వచ్చారు స్వామి? నేను యూట్యూబ్ ద్వారా ఈ యొక్క చూసానండి. స్వామివారి పీఠం గురించి తెలుసుకున్నాను. అది చూసి శ్రీ కాళీ వారాహి శక్తి పీఠం అని ఇప్పుడు చూసి ఆ అనుభవాల్ని చూసి, దాంట్లో ఉన్న అనుభవాల్ని చూసి మనం కూడా ఈ దీక్ష చేపట్టాలి, అమ్మవారి అనుగ్రహం మనము పాత్రులు కావాలి అనే సదుద్దేశంతో నేను వచ్చాను స్వామి. ఓకే స్వామి. శ్యామల నవరాత్రులు ఉంటాయని తెలుసా స్వామి? అసలెందుకు చేయాలనుకున్నారు? ఆ! నేను ఎందుక చెయ్యాలంటే అమ్మ అనుగ్రహాన్ని పొందాలనే చేశాను స్వామి. మామూలుగా నేను పౌరహిత్యం చేస్తాను స్వామి. అది మామూలుగా దేవీ నవరాత్రి మహోత్సవాలు, గణపతి నవరాత్రి మహోత్సవాలు ఇయన్నీ చేపిస్తూ ఉంటాను. అలాగా వారాహి నవరాత్రులు చేద్దామని ముందు సంవత్సరం గత సంవత్సరం అనుకున్నాను స్వామి. అయితే నా పొరపాటు వల్ల టైం అప్పటికి అయిపోయింది స్వామి. నాకు అవకాశం దొరకలేదు. అదే వచ్చి అమ్మవారి నవరాత్రులకైనా మనం ఈ దీక్ష చెయ్యాలని దృఢ సంకల్పంతో నేను ఈ దీక్ష చేయటందుకు చక్కగా కట్టుబడి ఆ 9 రోజులు కూడా ప్రశాంతంగా చక్కగా ఈ దీక్షను చేశాను స్వామి. ఓకే స్వామి.
మొదటిసారి చేస్తున్నారా స్వామి? ఈ మొదటిసారి అమ్మవారి శ్యామలా నవరాత్రులు చేశాను. గుప్త నవరాత్రులు చేశాను స్వామి. ఓకే స్వామి. గతంలో నవరాత్రులు చేసుంటే, ఇప్పటి నవరాత్రులకి, అప్పటి నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా స్వామి? చాలా వ్యత్యాసం ఉంది స్వామి. ఎందుకంటే మామూలు నవరాత్రుల్లో, ఆ నవరాత్రుల్లో మేము భక్తుల చేత చేయిస్తాం స్వామి. మామూలుగా మేము ఇంట్లో చేసుకుంటాం గృహంలో. కానీ ఆ నవరాత్రులకి, ఈ నవరాత్రులకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మైలురాయండి గురువుగారు చెప్పిన విషయం. ఒక ముహూర్తం ఏంటి, అమ్మవారి దీపారాధన చేయటం, అటు అఖండ దీపారాధన చేయటం ఏంటి, దీపారాధన చేసినప్పుడు ఒక విధంగా, ఆ తల్లిని అవాహయామి అన్నప్పుడు ఒక విధంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. మనం రోజు కూడా అనుష్ఠానం చేస్తున్నప్పుడు కూడా అంత ప్రకాశవంతంగా చక్కగా అమ్మవారు దేదీప్యమానంగా అదొక అనుభూతి స్వామి. చాలా చక్కగా అమ్మవారు ఎదురుగుండా కూర్చుని, మనం ఏదో చంటి బిడ్డలాగా అమ్మ దగ్గర ఒక పాదాల దగ్గర కూర్చొని చేస్తున్న ఫీల్ కలిగింది అమ్మ. అందుకే ఓకే. ఈ దీక్ష చేయాలనుకున్న అదే విధంగా కూడా ఆ దీక్ష నవరాత్రులు అంత సంతోషంగా, అంత సంతృప్తిగా జరిగాయండి. ఓకే స్వామి. ఆ పీఠం గురించి మీకెలా తెలుసు స్వామి? ఆ పీఠం మీద కానీ, గురువుగారి మీద గాని మీకు నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా నాకు సన్నివేశాలున్నాయా? పీఠం గురించంటే, మనం యూట్యూబ్ ద్వారా చూసి ఈ దీక్షలో మనం ఎలాగైనా దీక్ష చేయాలనుకున్నాను స్వామి. గురువుగారంటే ఇప్పుడు పే మనం యూట్యూబ్ ద్వారా చెప్పినటువంటి ఆ యొక్క అనుభవాలను విని, మనం కూడా పొందాలి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. ఇటువంటి ఈ కలియుగంలో గురువులు అటువంటి గురువులు లేరు. గురువుగారి ద్వారా దీక్ష పొందాలి అనే సదుద్దేశంతో ఆయన వాళ్ళ యొక్క అనుభవాల్ని విని, మనం కూడా అమ్మవారి అనుగ్రహణ పాత్రులవ్వాలనే సదుద్దేశంతో నేను చేశాను సార్. ఓకే స్వామి. గురువుగారు మొదట శ్యామలా నవరాత్రులు వీడియో ఇచ్చారు స్వామి. విన్నారా అది? అందులో అవునండి. నియమాలు అవి ఉన్నాయి విన్నాను. స్వామి. అవి ఇన్ని నియమాలతో నవరాత్రులు అవును. చేయడం అవసరమా అని మీకేమైనా అనిపించిందా? అలా అనిపించలేదు స్వామి. ఎందుకంటే మేము కూడా నిత్యం అనుష్ఠానంలో ఉంటాం స్వామి. అది మా గురువు మామూలుగా ఇచ్చిన గురువులు అంటే ఆలయంలో చేసుకోవటం, ఆ విధానంలో ఉంటుంది. అయితే ఒక క్రమబద్ధీకరణగా ఇచ్చారు గురువుగారు. ఏది కూడా తగ్గలేదండి. ఏ విధంగా అయితే మనం అమ్మవారి పాదాలు తొగలట్టుకునే విధంగా జపసాధన ఏంటి, ఆ ధూపం ఏంటి, ఆ నైవేద్యాలేంటి సాత్వికంగా మన ఓపిక మన మనకి ఏమంటారు దాన్ని, మన స్తోమతను బట్టి ఎలా చేసుకోవాలి అనేది అన్ని చక్కగా వివరించారు గురువుగారు. ఆ విధానాలన్నీ కూడా నాకు నచ్చాయండి. ఓకే స్వామి. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? ఉంటే చెప్తారా కొద్దిగా? మర్చి మర్చిపోలేని సన్నివేశాలు అంటే, ఆ ఫస్ట్ రోజు ఫీల్ ఎలాగంటే, అఖండ దీపారాధన చేసే ముందు ఫోటో తీసుకోండన్నారు గురువుగారు. ముందు తీసిన ఫోటోకి, తర్వాత అఖండ దీపారాధన అమ్మవారు ఆవాహయామన్నప్పుడు ఫోటోకి చాలా తేడా వ్యత్యాసం. అమ్మ కనిపించిందండి దాంట్లో. జ్యోతి ప్రజ్వరిల్లినట్టు, అమ్మొచ్చి కూర్చున్నట్టు, దాంట్లో నిలబడినట్టు అనిపించింది నాకు. ఆ ఫీలింగ్స్. అప్పుడు గురువుగారు చెప్పిన దాన్ని బట్టి మనం చక్కగా ఆ యొక్క ఫీల్ అనుభవించానండి. ఓకే స్వామి. ఆహ్, మీ వృత్తి వల్ల శ్యామల నవరాత్రులకి ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? ఒకవేళ ఇబ్బంది కలిగితే దాన్ని ఏమీ ఎలా అధిగమించగలిగారు? నాకు వృత్తిపరంగా ఏమి ఇబ్బంది జరగలేదండి. నేను మామూలుగా జపసాధన చేసుకునేవాడిని. కానీ ఎందుకంటే మా వృత్తిపరంగా చేసుకునే జపసాధనకి, గురువుగారిచ్చిన మంత్ర అనుష్ఠానానికి చాలా వ్యత్యాసం అనిపించింది గురువుగారు. నేను రోజు కూడా జపమాల చేస్తాను. జపమాల కన్నా ఏకాగ్రతగా కూర్చొని చేయటం అనేది ఉత్తమమైన పననేది ఈ జపంలో కూర్చున్న తర్వాత నేను కనిపెట్టిన విషయం. మనసు ఏకాగ్రత ఏర్పడదు అమ్మవారి మీద, ఆ మంత్రం మీద, గురువుగారి మీద భక్తి శ్రద్ధలతో చేశానండి. ఓహ్! ఓకే స్వామి. ఆ పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాల వీడియోస్ విన్నాను అన్నారు కదా! వాటి నుంచి మీరేం అవునండి. నేర్చుకున్నారు? వాటి నుంచి అంటే మనం కూడా ఆ విధంగా అమ్మవారి పాదాలు పట్టుకొని, అమ్మ అనుష్ఠానానికి అమ్మకి దగ్గరవ్వాలనేది నేర్చుకున్నాను. మనం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వాలి. అమ్మకి దగ్గరవ్వాలి. మనం కూడా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం లేనిది ఏమీ లేదండి. అడగంది అమ్మాయి నెట్టదు.
మనం కూడా దీక్ష చెయ్యాలి. దృఢ సంకల్పంతో ఈ దీక్ష చేశాను. ఓకే. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి? అంటే గురుదక్షిణ గాని, హోమం చేయాలని ఆ! చెప్పేసి మీ దగ్గర ఏమైనా మనీ డబ్బులు తీసుకున్నారా? అడిగారా ఏమన్నా? లేదు స్వామి. రూపాయి కూడా ఎవరు అడగలేదు, తీసుకోలేదు. అలాంటిదేమి లేదు స్వామి. అంతా కూడా ఉచితంగానే ఇచ్చారు ఈ యొక్క అనుష్ఠానాలు. అంతా కూడా ప్రతి లీడర్స్ కూడా చక్కగా మేము ఏమైనా అడిగినా చక్కగా ఈ యొక్క సమాధానాలు చెప్పేవారు మాకు. గురువుగారు కూడా చెప్పిన విధంగా ఈ దీక్ష మేము చేసుకున్నాం. ఆ ఫీల్ అనుభవించాం గురువుగారు. స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి స్వామి? అన్నీ సాంప్రదాయబద్ధంగా ఉన్నాయండి. మన సంస్కృతి, సంస్కారాలు ఇయన్నీ కొన్ని కొన్ని మర్చిపోతున్న వ్యవస్థలో ఉన్న టైం ఇది. అటువంటి సమయంలో మనం దీక్ష చేస్తున్నప్పుడు అమ్మవారి పీఠం అది మండిగా అఖండ దీపారాధన కింద ఆవు పేడ తలికి ముగ్గు పెట్టి, ఆ యొక్క దీపం పెట్టడం. అనుష్ఠానం చేసుకునే చాప కింద ఆవు పేడ తలికి అది ముగ్గు పెట్టి మనం అనుష్ఠానం చేసుకోవటం. ఆ యొక్క చేసే మన దర్పచాపైన అదైనా ఒక ప్రాణంలా అది మనకి నిలుస్తుందని ఆ గురువుగారు చెప్పిన విశేషమైనటువంటి మాటలు నన్ను ఆకట్టుకున్నాయండి. అదే విధంగా మనం చేసిన దాని ఫలితాన్ని కూడా నేను అనుభవించానండి. అంటే ఈ విధంగా చేస్తే ఈ ఫలితాన్ని పొందుతాం. ఒక క్రమబద్ధీకరణగా మనం ఒక విధానంలో వెళ్తే అమ్మ అనుగ్రహం త్వరగా పాత్రులవుతాం అనే విధానాన్ని నేను తెలుసుకున్నాను. ఓకే స్వామి. ఇంకా మీకు ఇంకా ఏమన్నా నియమాలు పెడితే బాగుంది అని ఏమైనా చెప్పగలరా స్వామి? ఆ! నియమాలు అంటే అదే నియమాలు పెడితే బాగుండంటున్నారు స్వామి. ఆ! స్వామి. ఇదేనా మన మంచికే కదా స్వామి. ఏదైనా అమ్మ దగ్గర అవ్వటానికే కదా గురువుగారు చెప్పినా, మీరు లీడర్స్ చెప్పినా, అమ్మవారికి అమ్మవారి సేవకు దగ్గర అవ్వటం కోసమేనండి ఎవరు చేసినా. కానంటే మంచిగా చెప్పారు. అన్నీ కూడా లీడర్స్ ఏంటి, మన గురువుగారేంటి, ఈ పీఠ వ్యవస్థ ఏంటి అంతా కూడా చక్కగా చాలా అరుదుగా ఇప్పుడున్న బయట ప్రపంచానికి గురువుగారు చేస్తున్న ఈ సేవకి చాలా వ్యత్యాసం అండి. నేను చాలా మంది గురువులను చూసానండి. ఇటువంటి గురువుగారు నేనెక్కడా అలాగా అరుదండి మన గురువుగారు. చాలా అరుదు. ఆయన చెప్పే విశ్లేషణ, ఆయన చెప్పే విధానము చక్కగా ఎక్కడా కూడా ఒక చిన్న పిల్లోడిని బుజ్జగించి చెప్పినట్టుగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు ఈ ఫలితం దక్కుతుంది. ఇలా ఉండండి. ఇంత దగ్గరికొచ్చి మీరు ఈ అమ్మ అనుష్ఠానం చేసుకొని ఎన్నో మైలురాయిలు అన్నీ దాటుకొని ఇక్కడికొచ్చారు. మీరు ఈ యొక్క అనుష్ఠానం చక్కగా పూర్తి చేసుకొని వెళ్ళాలని సదుద్దేశంతో లీడర్స్ అయినా, గురువు గారైనా, ఈ యొక్క మన పీఠం అయినా చక్కగా మాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి, అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నామని భావిస్తున్నాం. సంతోషం స్వామి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు స్వామి? పీఠం సాధకులు చాలా చక్కగా సహకరించారు స్వామి. మనం ఏ టయాన్ని ఫోన్ చేసినా, స్వామి చెప్పండి స్వామి మీ బాధ ఏంటంటే, ఇది నాకిది జరిగింది, ఇదుంది, ఇలా ఉంది, ఇలా అదే గురువుగారు చెప్పింది ఇలా చేయాలి, అలా చేయాలి అనేది ప్రతి దానికి విశ్లేషణ అన్నీ కూడా చక్కగా వాళ్ళు వివరిచ్చారు స్వామి. ఏది కూడా లోటుపాట్లు ఏమీ లేవు స్వామి. అన్నీ చక్కగా చెప్పారు స్వామి. ఎక్కడ మనకి కోపపడటం గాని, ఇది ఈ టైం చేశారని గాని ఎక్కడ గాని ఏమీ లేదు స్వామి. చక్కగా వాళ్ళు కూడా మనకి మనం అడిగిన దానికి సమాధానం చక్కగా విశ్లేషణగా ఇచ్చారు. ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో చూసారా స్వామి? చూస్తే అమ్మ మీద చూసాను. అమ్మ మీద మీ అభిప్రాయం చెప్పగలరా? అమ్మ మీద అభిప్రాయం అంటే స్వామి నాకు ఆ ఫోటో చూడగానే కాళీమాత అమ్మవారు ప్రత్యక్షంగా ఆ ఫోటో ఆ అమ్మ అక్కడ ఉందనిపించింది స్వామి. ఫస్ట్ నా ఉద్దేశం చెప్తున్నాను స్వామి. అమ్మవారే ఆ ఫోటో కదా అమ్మే అనిపించిందండి. ఆ ఫోటో చూడగానే నేను ఫస్ట్ ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఫోటో కాదు అమ్మే ఆ రూపంలో అలా ఉందన్నట్టుగా నేను ఫీల్ అవ్వాను సార్. ఓకే స్వామి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటంలో గాని, మంత్రం ఇవ్వడంలో కానీ, మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? ఆ! అవి విధి విధానాల్లో ఆటిల్లో ఏమి ఇబ్బంది లేవు స్వామి. గురువుగారు ఎలా చెప్పారో అలాగే మనం చక్కగా చేసుకున్నాం. ఆయన చెప్పిన దాన్ని మన మంచికే కదండీ! అమ్మకి దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో మనకి ఈ యొక్క విధి విధానాలు ఏర్పాటు చేశారండి. మనం అంతకన్నా మరి చెయ్యకుండా ఇలాగ వచ్చి అలా ఎళ్తే అవ్వేది కాదు కదండీ!
మన ట్రాన్స్ఫార్మర్ లా గురువు గారు ఉండి మన మన వెన్నంట ఉండి లీడర్స్ గురువు గారు పీఠము ఎన్నో కష్టపడి ఈ యొక్క స్థితికి మమ్మల్ని నడిపించారు ఈ 9 రోజులు కూడా. ఇదొక చక్కగా ఈ యొక్క నవరాత్రిని నిర్వహించుకున్న అందరి సపోర్ట్ వల్లే అండి. ఒకరి వల్ల అవ్వేదైతే కాదండి. ఆయన అనుజ్ఞానుసారము కూడా మనం చక్కగా ఈ నవరాత్రి మహోత్సవాలు నిర్వహించుకున్నాం. అది గురువుగారి ఆజ్ఞ లేనిది ఏమీ లేదండి. ఆయన యొక్క కనుసైగల్ని బట్టే ఈ యొక్క దీక్ష ప్రారంభించడం, ముగించడం కూడా జరిగిందండి. స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే మీకు మంత్రం ఇచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా! మీరు ఆన్‌లైన్ ఇచ్చాను. ఆ శక్తిని అనుభవించారా? అనిపించాను స్వామి. ఎలాగంటే మేమిప్పుడు నేను దేవీ నవరాత్రి మహోత్సవాలు చేయించాలి స్వామి. ఆ దేవీ నవరాత్రికి గురువుగారు చెప్పిన విధానానికి చాలా లోటుపాట్లు అనిపించాయి. ఎలాగంటే దీక్ష మంత్రానికి, ఆన్‌లైన్ మంత్రానికి పవర్ ఉంటుందా అంటే ఉందండి స్వామి. ఎందుకంటే నేను ఇచ్చిన ముహూర్తాన్ని బట్టి చక్కగా గురువుగారు గణపతి ప్రార్థన, గురు ప్రార్థన చేసి మనకు దీపారాధన చేయమన్నారు. చేసిన తర్వాత అమ్మను ఆవాహమయం అన్న తర్వాత కూడా చాలా వ్యత్యాసం నాకు కనిపించిందండి. అంత వ్యత్యాసం లేకుండా గురువుగారు చెప్పే ఆన్‌లైన్ మంత్రానికి ఆ విధానం, ఆ పవర్ లేకుండా జనరేట్ లేకుండా లేదండి. ఉంది. తప్పనిసరిగా ఉంది. ఉంది కాబట్టే ఆ దీక్ష సంపూర్ణంగా చేయగలిగామండి. ఆ బీజమంత్రం గురువుగారు కూడా చెప్పారు దీక్షలో. ఏమని? బీజమంత్రం ఒకటే ఉంది, 2 ఉన్నదని కాదు. అది ఆ యొక్క మంత్రం పవర్ అటువంటిది. మీరు చక్కగా ఆ యొక్క దీక్ష చేసుకోండి అని చెప్పారండి. ఆ ఆ మంత్రం పవర్ ఉంది స్వామి. నేను అనుభవించాను స్వామి. నేను చేసుకొని అనుభవించాను స్వామి. 9 రోజులు కూడా ఒక్కొక్క అనుభూతి ఆ యొక్క దీక్షలో ఉండగా చెమటలు పట్టటం, అలా ఇదే ఒక ఒళ్ళు దలదరించటం, బరువెక్కటం మరి ఇయన్నీ ఎలాగవుతాయి స్వామి? అంత పవర్ లేకుండా ఎక్కడొస్తదండి? నేనైతే ఫీల్ అవ్వను స్వామి. ఓకే స్వామి. మీ జపం అయ్యాక మీ అనుభవాలకి సమాధానాలు ఇస్తున్నారు కదా గురువుగారు. అవునండి. వాటిలో ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా స్వామి? అదొక మైలురాయి స్వామి. ఎలాగంటే నాకు ఒక చిన్న పిల్లలాగా అమ్మవారొచ్చి ఆడుకుంటున్నట్టు. ఒక పెద్ద ముత్తైదువు, ఒక పెద్ద ముత్తైదువు కూర్చొని ఏదో నాకు రాసిచ్చినట్టు ఇలాగా ఉందని గురువుగారని మన గురువుగారికి నేను సందేశం ఇచ్చాను స్వామి. ఆ సందేశంలో నాకు గురువుగారిచ్చిన సమాధానం ఏమిటంటే, "అయ్యా! మీరేదో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం మీరనుకున్న దానికి తొందరగా అవుతదని అనుకోవచ్చు. కానీ తొందరగా అంటే ఒక సంవత్సరం అదే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అనుకోవద్దు. అంటే కొంత టైం పడతది అవుతాది" అని చెప్పారండి. అది కూడా ఏటంటే నేను స్వామి నేను మనసులో ఉన్న మాట చెప్పేస్తున్నాను. నేను గృహం గురించి అనుకుంటున్నాను స్వామి. నాకు సొంత ఇల్లు ఉందండి. అది వాస్తు ప్రకారంగా బాలేదని మా మామయ్య ఇంట్లో ఉంటున్నాం. గృహయోగం గురించి ఎదురు చూస్తున్నాను. అయితే నాకు అలాగా గురువుగారు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇంకా టైం ఉంది. పనవుతది అనేది నాకు నమ్మకం కుదిరింది. అదొక మైలురాయి. ఓకే. సంతోషం స్వామి. మీకు వచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి? బాగా నచ్చినియంటే నేను ఉద్వాసన అమ్మవారిని సాగనంపేటప్పుడు ఆ గురువుగారు చెప్పిన విధానాన్ని బట్టి అమ్మా వెళ్లి రండి, వెళ్లి రండి, వెళ్లి రండి అన్నప్పుడు నేను లెగిస్తుంటే నా పక్కన ఒక పెద్ద ఆకృతి నడిచినట్టుగా అది ఫీలింగ్ నేను ఒక పెద్ద ఆకారంతో అమ్మవారు నడుస్తున్నట్టుగా ఫీలింగ్ అనిపించిందండి. ఓకే స్వామి. మీకు నాకైతే మంత్రాలయం జలదరించినట్టు ఆవిడ పక్కన అడుగేయటం మనం 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 నిజంగా మన బతుకెంత అన్నట్టు అనిపించిందండి. ఆవిడతో నట్టం మనకి మనం 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 ఎంతటోళ్ళు అన్నట్టు అనిపించింది స్వామి. నాకైతే ఆ ఫీలింగ్ అనిపించింది. కానీ పంపినప్పుడైతే నాకు చాలా బాధ అనిపించిందండి. అమ్మ మళ్ళీ ఎప్పుడొస్తామనే ఫీలింగ్ అనిపించిందండి. సంతోషం స్వామి. సంతోషం. మీకు మంత్రదీక్షకి ముందు గాని, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా స్వామి? అంటే నవరాత్రులు చేయడానికి ఏమన్నా అడ్డంకులు గాని, రావడం ఏమన్నా ఉన్నాయా స్వామి? మంత్రదీక్ష అడ్డంకులంటే స్వామి అంటే మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళకంటే ఏమి అడ్డు లేదండి. అయితే మా ధర్మపత్నిని అడిగాను. ఇలా దీక్ష చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆవిడ కూడా సహకరించారండి నాకు. మీరు చేసుకోండి నేను చేసి పెడతానని. అయి
అది ఇంక మరి ఆవిడ మనకి చేసి పెడుతున్నప్పుడు ఇంకా అడ్డంకులు లేవు కదండి. దీక్ష పరంగా అంటే ఏ సామగ్రులైనా చేసుకొని మనం చేసుకోవడం, ఆవిడ చేసి పెట్టడం జరిగేదండి. ఓకే స్వామి. జపసాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారు? నేను ఫస్ట్ రోజైతే ముప్పావుగంట చేశాను స్వామి. తర్వాత రోజుకి దగ్గరగా గంటంపావు వరకు చేశాను స్వామి లాస్ట్. ఆ ఓకే. వైబ్రేషన్ చేస్తున్నప్పుడు మనలో ఏదో తెలియని ఒక ఏంటో ఏమంటారు దాన్ని? ఒక అనుభూతి అనమాట. చేస్తున్నా కూడా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అనేది అనుభూతి కలిగిందండి నాకు. ఇంకా అయిపోయిందా? ఇంకా అప్పుడే నవరాత్రులు అనిపించే ఫీలింగ్స్ అనిపించాయండి నాకు. ఇంకా ఉండేమన్నట్టుగా అనిపించింది మనస్సు. అంత చక్కగా గురువుగారి అనుజ్ఞానుసారము నేను చేసుకున్నాను. ఓకే స్వామి. ఆ జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? అంటే జపసాధన మొదలుపెట్టగానే కొంతమందికి ఆరోగ్యం బాగోపోవడం గాని, ఏమైనా ఇంట్లో ఇబ్బందులు రావడం గాని, అలాంటియేమన్నా సన్నివేశాలున్నాయా స్వామి? నాకు ఇంట్లో ఇబ్బందులేమీ రాలేదు స్వామి. జపం మొదలెట్టగానే నాకు అదే ఒళ్ళు జలదరించగా ఫస్ట్ టైము ఒక కొంత జపం జరిగినప్పుడు అలా అనిపించింది స్వామి. తర్వాత తర్వాత ఇంకా ఆటోమేటిక్‌గా మనకి కొంచెం బాడీ సహకరించేదండి పూర్తిగా. అందువల్ల అమ్మ మీద ధ్యాస పెట్టి మంత్రం ఎదరకి ఎళ్ళేదండి. చక్కగా జరిగేదండి. ఓకే స్వామి. జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ! వాటిని ఎలా అధిగమించగలిగారు స్వామి? నేను ఒకటే స్వామి. ఇప్పుడు ఆ తర్వాత లీడర్స్‌కి తర్వాత చెప్పేవోళ్ళు. ఇంకా అమ్మ మీద అమ్మకి దండం పెట్టుకొని ఒళ్ళు జలదరింతే మనం భయపడితే అవ్వేది కాదు కదండీ! గురువుగారు కూడా లైట్‌లేసి చేయమన్నా లైట్‌లేసుకునే చేసేవాడిని. అయితే నాకు అలాగే భయమేసిన సిట్యుయేషన్‌లో ఏమి అనిపించలేదండి. అంత కాదండి. అదే ఒళ్ళు అలా కూంచేపు జస్ట్ అలాగా ఏదో ఒక జలదరించినట్టు, ఒళ్ళు బరువెక్కినట్టు, ఇలా తల దిమ్మెక్కినట్టు అనిపించిదండి. మళ్ళీ వితిన్ సెకండ్‌లో మళ్ళీ ఒక 10 నిమిషాల్లో మనకి ఫ్రీ అయిపోయేదండి. ఒకసారి, 2 సార్లు అలా జరిగింది. ఇంకా మామూలుగా మనకి ప్రతిరోజు కూడా చక్కగా జరిగింది. ఫస్ట్‌లో అయితే నాకు అలా అనిపించింది. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా చాలా లోటుందా? సం చాలా సంతృప్తినిచ్చాయి చాలా చక్కగా జరిగాయండి. చాలా సంతృప్తినిచ్చాయి. మనశ్శాంతి అనేది ఏర్పడ్డదండి. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి? అన్నదానం చాలా విశేషమైంది స్వామి. ఇప్పుడు మనం ఒకళ్ళని పిలిచి ఒక భక్తుడైనా ఏదా వేరే వాళ్ళు ఎవరైనా కూడా మనం అన్నం పెడితే చాలు అంటారు. అదే మనం ఎంత ధనం ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా, లేతే వేరేదిచ్చినా కూడా ఇంకా కావాలనే సదుద్దేశం ఉంటుంది. అన్నదానం చాలా విశేషమైందండి. అయితే గురువుగారు ఆజ్ఞానుసారం అన్నదానం అనేది బ భక్తులకి అదే మనం అన్నదానం చేయటం వల్ల మన కొంత కర్మ తొలగి అనుష్ఠానానికి ఎదరకి తీసుకెళ్తుంది. అది ఆ యొక్క పుణ్యఫలం. అది కూడా మన గురువుగారు ఏర్పాటు చేసిన అన్నదానం అనేది చాలా విశేషమైన పుణ్యక్షేత్రాల్లో చేస్తున్నారు. అటువంటి పుణ్యక్షేత్రాల్లో రెట్టింపు ఫలితాన్ని ఇస్తదని నా భావన అండి. ఓకే స్వామి. ఆ పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు స్వామి నాకు శారీరకంగా అదే గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా? ఆహ్, శారీరకంగా అంటే స్వామి నాకు అదే మా మనస్సు ప్రశాంతత అనేది ఏర్పడ్డదండి. మంచి అది చూసిన వెంటనే ఎవరిని చూసినా ఒక అదే ఒక ఏమంటారు దాన్ని? ఒక ఒక అంటే కోపం అది అంత తగ్గిపోయిందండి. చిన్న పిల్లల్లాగా అలా సైలెంట్‌గా ఆళ్ళతో నేను మామూలుగానే సైలెంట్‌గా ఉంటాను. అంటే ఇంకా సైలెంట్ అనిపించింది నాకు. ఈ మంత్ర దీక్ష చేసిన తర్వాత. ఓకే స్వామి. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువు గురించి గాని మీ అభిప్రాయం గతంలో ఎలా ఉండేది? ఇక్కడికొచ్చాక మీరేం నేర్చుకున్నారు? సనాతన ధర్మం అనేది మన ధర్మం చాలా విశేషమైంది స్వామి. పూర్వం మన పెద్దల నుంచి కూడా ఈ యొక్క విశేషమైన ధర్మాలు ఈ యొక్క దేవతా విగ్రహాల ఆరాధన ఇవన్నీ కూడా ఉన్నాయండి. అయితే మన
ఏంటంటే అన్యమత ప్రచారం ఎక్కువైపోయి ఆ ప్రచారం వల్ల మనం యొక్క ఈ కట్టుబాట్లు యొక్క అన్ని వదిలేసి దాంట్లోకి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం స్వామి. అయితే మనం మన పిల్లలకి చెప్పుకోవాలి. మనం మన పిల్లలతో పాటు, మన కుటుంబంతో పాటు వేరే వాళ్ళకి కూడా మన ఈ యొక్క సనాతన ధర్మం చెప్పి, ఇది ఆచరిస్తే ఎలా ఉంటుందనేది చేస్తే ఇంకా మంచిది అనే దృఢ సంకల్పం నాలో ఏర్పడ్డదండి. నలుగురికి మంచి చెప్పాలి. నలుగురు కూడా ఈ విధంగా ఎదరికి తీసుకెళ్ళాలి. వాళ్ళకి కూడా అమ్మని పరిచయం గురువుగారి ద్వారా పరిచయం చేయాలనేది నాకు స్ అనిపించింది గురువుగారు. స్వామి నేను గురువుగారిని గాదు. ఆ! నేను స సాధకుడిని స్వామి. గురువుగారు కాలం లేరు. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా స్వామి? ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారి స్వామి. నేను ఇంట్లో మా గృహంలో మొదటిసారి ఇదేనండి. నా కోరిక ఏంటంటే అది నాకు అదే గృహం లేదండి. కట్టుకుందాం అనుకుంటున్నాను. నా గృహంలోనే తొలిసారి పెట్టుకుందాం అనేది ఉద్దేశంతో ఉండేవాడిని. గురువుగారి అనుజ్ఞానుసారం నేను అఖండ దీపం వేరే ఇంట్లో పెట్టడం జరిగింది. అది ఇంకో విశేషం ఏంటంటే దీంట్లో నేను నవరాత్రి మహోత్సవాలు చేసినప్పుడు ఒక ఒక ఒత్తు కాకుండా 4, 5 ఒత్తులు మార్చేవాడిని స్వామి. ఈ నవరాత్రి మహోత్సవాలు చేసినప్పటి నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ముగించే వరకు కూడా ఆ ఒత్తే నిలిచిందండి నాకు. 5 ఒత్తులు తెచ్చుకున్నాను గానండి. ఆ ఒక్క ఒత్తుతోనే ఈ నవరాత్రులు ముగిసాయి స్వామి. చాలా సంతోషం స్వామి. జాగ్రత్తగా ఒక చిన్న పిల్లలాగా చిన్న పిల్లకి ఎలా చెప్పాలి అన్నట్టుగా రోజు మనం నేను పౌరహిత్యంగా బయటికెళ్ళొచ్చిన వెంటనే చూడటం అది తీసేయటం, జాగ్రత్తగా దాన్ని చూసుకోవటం అనేది చూసాను. అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే 9 నవరాత్రులు కూడా ఒక్క ఒత్తే నాకు అలాగ ఉండింది. మళ్ళీ మార్చలేదండి ఒత్తి నేను. చాలా సంతోషం స్వామి. ఆయ్. నాకు అలా అమ్మ నిలబడ్డా స్వామి. నాకైతే చాలా ఫీలింగ్ అనిపించిందండి. అవునవునవును. స్వామి. కొంతమంది ఆ మెసేజ్‌లు పెట్టడం ఇలాగ అయిందండి గురువుగారు అంటే నా మనస్సు చలించింది పాపం. పాపం ఇలాగ జరిగింది కానీ నా మనస్సు చివుక్కుమంది. ఆళ్ళకలా జరిగిందని. కానీ నాకు 9 రోజులు కూడా ఎప్పుడైతే నేను దీక్ష ప్రారంభంలో ముహూర్తానికి వెలిగించిన దీపమో, ఆ యొక్క ఒత్తే నవరాత్రులు ముగించే వరకు అదే ఉందండి. మంచిది స్వామి. నమస్ అఖండ దీపారాధన అంటే ఏమైనా భయమేసిందా స్వామి? భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? భయపడడం అంటే నేను ఏమనుకున్నానంటే చిన్న పిల్లలండి నాకిద్దరు పిల్లలు. ఒక ఐదో ఐదో 10వ సంవత్సరం బాబు, ఒక 6వ సంవత్సరం పాప. అంటే పిల్లలు బయటికెళ్ళి వస్తా ఉంటారు కదా! అఖండ దీపం పెట్టుకుంటున్నాము. అంటే మనకి తెలుసు ఆళ్ళకి తెలీదు కదా! అనేది ఒక ఫీలింగ్ లోపలుంది. దీక్ష చేసినప్పుడు ఏమనిపించలేదండి. ముందు అలాగే అనిపించిందండి నాకు. ముందు అలా అనిపించింది. పిల్లలు ఉంటారు. ఈళ్ళెక్కడికెళ్ళి వస్తారు? కాళ్ళు కడుక్కొని వస్తారా? లేదా? అసలు ఏంటనేది. అది రూమ్ సెపరేట్ లెండి. ఈ అనుష్ఠానం చేసే రూమ్ సెపరేటు. పిల్లలు కూడా అవతల గదిలో ఉండేవారండి. వేరే గదిలో, నేను ఈ గదిలో ఉండేవాడిని. ఇంకా అలా చేసుకున్నాను అది ముందులో అలా అనిపించిందండి నాకు. తర్వాత దీక్ష ప్రారంభించిన తర్వాత ఇంక మనకేమి అటువంటి ఆలోచన కూడా రాలేదండి. ఓకే. సంతోషం స్వామి. హ్మ్. శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ హ్మ్. అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా? ఉన్నది స్వామి. హ్మ్. ఎలాగంటే ముందు గురు ప్రార్థన చేసి మన గురువుగారు ఆజ్ఞానుసారము ఈ యొక్క దీపం ఈ అమ్మవారి శ్యామలా నవరాత్రి మహోత్సవాలు చేస్తున్నామా గురువుగారి అనుజ్ఞానుసారం అన్నప్పుడు ముందు దీపం వెలిగించిన దానికి ఆయన అనుజ్ఞానుసారం అవాహయామి అన్న దానికి కూడా వ్యత్యాసం కనిపించిందండి. ఉంది. ఎందుకంటే మామూలు దీపానికి ఆవాహయామి అన్న తర్వాత దానికి కూడా చాలా వ్యత్యాసం కనిపించింది. దీపంలో ఒక వెలుగనేది మారిందండి స్వామి. ప్రకాశం అంతా పెరిగింది. ఆ ఫీల్ నేను అనుభవించాను స్వామి. ఓకే స్వామి. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసుకొని ఉంటే పూర్తి చేసేవారా స్వామి? అంటే లేదు. జపంలో ఏదో కొంచెం చేసామా, చిందామా అన్నట్టుండేమో గాని అంటే మామూలు మంత్రం ఉంది కాబట్టి అయితే ఇంత అనుభూతి అయితే పొందలేమండి. గురువుగారు ఇచ్చిన మంత్రోచ్చారణకి గురు పరంపరకి ఉన్న పవరు, మనం చేసిన విద్య అది నాకు అర్థమైందండి అప్పుడు. ఎందుకంటే ఇది మామూలు సామాన్యమైన విషయం కాదండి. గురు పరంపర నుంచి వచ్చిన విద్య. అది
అటువంటి మంత్రోచ్చారణ మనం పలకడం మన పూర్వజన సుకృతాన్ని బట్టి గురువు గారు మనకు దొరకటం, ఆ గురువు గారు మంత్రానుష్ఠానం ఇవ్వటం, ఆ మంత్రం మనం చక్కగా ఈ 9 రోజులు చేయటం కూడా ఒక విశేషమే. నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అది అందరికీ కూడా దొరకంది మనకి మనం చేసుకున్నాం అనే ఫీల్ నాకు ఏర్పడ్డది. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునే దానికి తేడా ఏమైనా మీకు అర్థమైందా? తెలిస్తే చెప్పండి. అర్థమైంది స్వామి. గురువు గారు మనకి మన జాతకానికి మనకి ఏ బీజాక్షరం అయితే వస్తుందో లేదా అమ్మ ఏ యొక్క సంఖ్యను బట్టి మనకి ఏ మంత్రం అయితే మనకి ఉపయోగపడుతుందో ఎన్నో ఆచితూసి మన ముఖాన్ని బట్టి మన జాతకాన్ని బట్టి మనకి ఏదైతే అనుష్ఠానం చేస్తే ఫలిస్తుందో ఆయన దివ్య దృష్టితో చూసి ఇచ్చిన మంత్రం అండి ఇది. మనం చూసి బుక్‌లో చూసి రాసేసుకొని చేసుకున్న దానికి అంత ఫలితం కాదు, పఠించకూడదు కూడా అండి అలాగా. ఇది నాకు తెలిసిన మట్టికి గురువుగారు ఇచ్చిన మంత్రానికి 100 సార్లు చేస్తే మామూలు దానికి 10 సార్లు చేస్తే అంత వ్యత్యాసం కూడా ఇంకా ఎక్కువే. మామూలు 10 సార్లు చేసినా ఇది ఒక్కసారి చేస్తే 100 సార్లు చేసినట్టు. అంత రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని నా నమ్మకం అండి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా స్వామి? అనుభవాలంటే స్వామి ఆహ్, పిల్ మాకా ఒక అమ్మాయండి. అమ్మాయి ఒక 6 సంవత్సరాల పాప. అదే అంత పెద్ద ముత్తైదువుకి మనం మనం పెట్టడం అనేది మన అర్థమైంది విషయాన్ని మనం ఇది అలా పెట్టడం మనకి ఇది గురువుగారు ఇచ్చిన అవకాశం అని ఫీల్ అవ్వి పెట్టాను స్వామి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు గదా! మీకు ఎలా అనిపిచ్చింది? అవును స్వామి. ఇలాగా కూడా ఆ ఇస్తారా? సారనేది మేమెప్పుడు వినలేదని విధానం. ఇలా కూడా ఇస్తారా? అలాగ మేమెప్పుడు అనిపించిందండి ముందు. అనుకోలేదని. ఆ! స్వామి చెప్పండి. అలా అనిపించిందండి. ఇలా కూడా ఇస్తారా? అది అయితే ఒక ముత్తైదువుకి మనం ఇంటికొచ్చిన తర్వాత అయ్యవారికి, అమ్మవారికి ఇవ్వటం అనేది చాలా విశేషం. ఆయన చెప్పిన మాటలను బట్టి. కానీ చాలా విశేషమైన కైంకర్యం అండి అది. ఫీల్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా అమ్మవారికి, అయ్యవారికి బట్టలు మామూలు ఆలయాలు ఇస్తాం. కానీ ఏంటంటే మన ఇంటికొచ్చినటువంటి అమ్మవారికి ముత్తైదువుకి మనం సారీ పెట్టడం చాలా విశేషంగా ఫీల్ అయ్యి ఇచ్చానండి. నాకలా అనిపించింది. అనుభూతి ఏంటంటే మనం మన ఇంట్లో వచ్చిన అమ్మవారు కూర్చున్న అమ్మవారికి ఇచ్చినట్టుగా భావన చేసి అయ్యగారికి, అమ్మవారికి కూడా మనం సారీ ఇచ్చామని భావన పొంది ఇచ్చాను. ఆ ఫీల్ అనిపించిందండి నాకు. ఓహ్! సంతోషం స్వామి. ఆహ్, హ్మ్. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కైంకర్యము నాకు దగ్గరగా 4 గంటలకే మెలుకువొచ్చేసిందండి. లేసాను. గురువుగారు చేసిన అనుజ్ఞానుసారము మనం కూర్చొని, అమ్మా మీరు ఈ నవరాత్రి మహోత్సవాలు నా గురువుగారు అనుజ్ఞానుసారం నాకు సహకరించారు. మీరు వెళ్లి రండమ్మా, వెళ్లి రండమ్మా, వెళ్లి రండి అన్నప్పుడు అనుభూతి నాకైతే ఆ మాటల చెప్పలేని ఫీలింగ్ అనిపించిందండి. పంపటం అంత ఇబ్బందిగా అనిపించింది. ఆ సమయంలో నేను లెగిసి అమ్మను పంపుదాం, సాగనంపాలనే ఓ లెగిసినప్పటికి నా పక్కన ఏదో ఒక పెద్ద చైతన్యవంతమైనటువంటి ఒక ఏదో ఆకృతి నా పక్కన నడుస్తున్నట్టని అనుభూతి అనిపించింది స్వామి. కానీ నాకు బాధ అనిపించిందండి. అమ్మ ఎళ్ళిపోతుంది అనేది మనసులో బాధ అనిపించింది. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు గదా! ఎలా అనిపిచ్చింది? అవునండి. ఆ దిష్టి కూడా దిష్టి కైంకర్యం అది మనం ఎప్పుడైనా కూడా పెద్ద ముత్తైదు అమ్మవారికి మనం దిష్టి తీయాలనేది గుమ్మడికాయ ఏటండి అది తీస్తున్నప్పుడు కూడా అమ్మవారిలో ఏదో ఒక కళ నాకలా అనిపించింది. తీస్తున్నప్పుడు ఏదో ఆవిడ మొఖంలో ఆ కళ అనిపించింది. తీసినప్పుడు కూడా నేను ఇయన్నీ చక్కగా ఆయన అనుజ్ఞానుసారం తీశానండి. అయితే మనం ఈ పెద్ద ఆవిడకి మనం దిష్టి తీయటం మనం తగినోళ్ళు కాదని అనిపించిందండి. కానీ ఏంటంటే ఫీల్ అవుతూనే తీసాం. అమ్మ ఈ నవరాత్రి మహోత్సవాల్లో నా గృహంలో నువ్వు చక్కగా ఈ ఆతిథ్యాన్నంతా స్వీకరించావు. ఎటువంటి దిష్టి నీకు ఉండకూడదమ్మా అనే భావనతోనే తీశాను. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? అక్కడ అమ్మవారిని సాగనంపేటప్పుడు నాకైతే ఫీల్ అయ్యానండి. అమ్మ ఎళ్ళిపోతుందని. బాధ కూడా అనిపించిందండి. ఇన్ని రోజులు మనం ఆ అటాచ్‌మెంటు జపంలో ఉన్న అటాచ్‌మెంటు
ఆ అఖండ దీపారాధన, అమ్మకు పూజా విధానం, మనం పెట్టే నైవేద్యాలు ఇయన్నీ 9 రోజుల కైంకర్యాలు కూడా మిస్ అవుతున్నాం అనే ఫీలింగు నాకు ఏర్పడ్డదండి. అమ్మ ఎళ్ళిపోతుందనేది ఒక బాధనేది అనిపించింది. పిల్లల్ని ఎలా పెంచాలో గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. అవునండి. అవునండి. మీకెలా అనిపించింది? అది చాలా ఏమనిపించింది మంచి మీకు? మాటలు చెప్పారండి. ఎలాగంటే ఇప్పుడు మనం చెప్తేనే కదండీ! అడగందే అమ్మాయి నెట్టదండి. అలాగా మన ధర్మంగా మన యొక్క సనాతన ధర్మం. ఈ యొక్క ధర్మాన్ని ఇలా ఆచరించాలి, బొట్టు పెట్టుకోవాలి. ఏవండీ? మనం పెద్దలను గౌరవించాలి. మరి యొక్క దేవుడికి దండం పెట్టుకోవాలి. ఈ దీపారాధన చేయాలి. నేను లేనప్పుడు మా బాబు ఇంట్లో పెడతారండి. అలా ఇయన్నీ నేను పిల్లలకి అలవాటు చేస్తున్నాను స్వామి. మనం ఆలయానికెళ్ళాలి, బొట్టు పెట్టుకోవాలి, పెద్దల్ని గౌరవించాలి, చక్కగా చదువుకోవాలి. మన సత్ప్రవర్తనగా మన మాట కూడా సక్రమంగా తుంచేలా ఉండకూడదు. గౌరవప్రదంగా పలకాలి. ఎవరినైనా అన్నయ్య లేదా అమ్మ, అన్న, అక్క ఈ విధంగా ఉండాలనేది ఆ విధం చాలా విశేషమైందండి గురువుగారు చెప్పింది. మనం చెప్తేనే కదండీ వాళ్ళకి తెలిసేది. మన సనాతన ధర్మమైన అది మనం ఆచరించడం వాళ్ళకి చెప్పడం అనేది చాలా విశేషం. నా నా మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా నేను 4 గంటలకి, 5 గంటల అనుష్ఠానం ఆ టైంలో లేసిపోయి చూసేవారు నా పిల్లలు. అది అలా అలవాటు ఉందండి వాళ్ళకి. డాడీ ఇలా చేస్తాడు నేను చేయాలనే దృఢ సంకల్పం మా వోడిలో ఉండి, నేను లేనప్పుడు బాబే పెడతారండి ఇంట్లో దీపం. గురువుగారి సపోర్ట్ ఎలా ఉండేదండి? గురుగారి సపోర్టు, లీడర్ సపోర్ట్ కూడా చాలా బావుంది స్వామి. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఏ సమయంలో చేసినా కూడా విసుక్కోకుండా ప్రతీదీ చక్కగా విశ్లేషణ చేశారు. గురువుగారు కూడా ఏది ఎలా చేయాలి టైమింగ్స్, ఆ విధి విధానాలు అన్నీ కూడా సక్రమంగా చెప్పారు స్వామి. ఆయన సపోర్టు, లీడర్ సపోర్ట్ ఉండటం, పీఠం సపోర్ట్ ఉండటం వల్లే ఈ 9 రోజులు కూడా సక్రమంగా దీక్ష కొనసాగించాం స్వామి. ఓకే స్వామి. పీఠం గురించి గాని, పీఠం యొక్క కార్యక్రమాల గురించి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా స్వామి? నేనే అంటే స్వామి ఇది ఈ విధానంగా ఇది ఎదరికిలా తీసుకెళ్ళడం చాలా విశేషమైంది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ ధర్మాన్ని ఈ విధంగా ఆచరిస్తూ ఆ సొసైటీలో ఉన్న వ్యక్తులకి ఆళ్ళ కుటుంబానికి కూడా తెలియజేస్తూ ఈ ధర్మాన్ని ఇలా ఆచరించాలని అదే నా యొక్క భావన. గురువుగారు చెప్పింది కూడా అదే. అలా చేస్తే మన సొసైటీ కూడా బాగుపడతది. మన కుటుంబాలు బాగుపడతాయండి. ఎప్పుడైతే అమ్మని నమ్ముకొని మనం ఒక్క అడుగేస్తే అమ్మ 10 అడుగులు మనల్ని నడిపిస్తదనే నాది భావన. పెద్దలు చెప్పిన మాటలండి. ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం చెప్తారా స్వామి? నేనిచ్చే సందేశం అంటే స్వామి, ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అనుగ్రహం ఉండాలండి. ప్రతి ఒక్క కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే ఇటువంటి నవీన్ శర్మ గురువు గారి యొక్క దే ఆయన ద్వారా దీక్ష తీసుకొని ఈ నవరాత్రులు ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను స్వామి. ప్రతి ఒక్కరికి కూడా ఈ దీక్ష చేసి అమ్మవారి యొక్క ఆ యొక్క అనుభవాల్ని, ఆ జరిగిన అనుభవాలు అందరూ ఫీల్ అవ్వాలనేది నా కోరిక. అందరికీ దక్కాలి అమ్మ అనుగ్రహం.